అనుమానం అయితే ఉంది. నిజమా కాదా అన్నది వైసీపీ నేతలే చెప్పాలి. వాస్తవానికి విశాఖ భూ కబ్జా వ్యవహారం దేశంలోనే అతిపెద్ద విపక్షం చెప్తుంది. విజయసాయిరెడ్డి పూర్తిగా ఈ వ్యవహారం మీదనే కేంద్రీకరించారు. పాలక పార్టీలో లుకలుకలు బయటపడుతుండటంతో సాగర తీరంలో పట్టు కోసం శ్రమిస్తున్న ఆయనకు మంచి ఆయుధంగా మారింది. ప్రభుత్వ తీరు మీద సందేహాలు పడేలా చంద్రబాబు నాయుడు చర్యలు ఉండడం విపక్షానికి మరింతగా ఊపునిస్తుంది. కలెక్టర్ దీనికి ఒక మాట, మినిస్టర్ దీనికి ఒక మరో మాట, రెవెన్యూ మంత్రి ఓ మాట, ముఖ్యమంత్రిది ఇంకొక మాట అన్నట్టుగా ఉన్న ఈ వ్యవహారం సర్కారు తీరు పూర్తిగా సందేహానికి తావిస్తుంది. సామాన్యుడు కూడా పాలకుల మాట విశ్వసించడం లేదు. విపక్షానికి కావాల్సింది అదే కాబట్టి మరింతగా ఉత్సాహంగా సాగుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ వైసీపీ నేతలంతా ఇదే విషయంపై మాట్లాడుతున్నా అధినేత నోరెందుకు మెదపడం లేదని ప్రశ్న చాలా మందిలో వినిపిస్తుంది. కుంభకోణం బయటపడినప్పుడు విదేశాల్లో ఉన్న జగన్ తెలుగు గడ్డ మీద అడుగుపెట్టిన వారం దాటి విశాఖ వ్యవహారాన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రస్తావించకపోవడం వెనుక కారణాలు కానరావడం లేదు. గంటా శ్రీనివాసరావు అయ్యన్న మధ్య మొదలైన వైర్యం చివరకు టీడీపీలోని ఒక తరగతి తన వైపు వచ్చే అవకాశం మెరుగుపరుస్తుందనే అంచనాలతో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. సో గత ఎన్నికలకు ముందు ఫ్యాన్ పంచన చేరాల్సి ఉన్నప్పటికీ చర్చలు ఫలప్రదం కాకపోవడంతో గంటా సైకిల్ ఎక్కారు. మంత్రిగా ఉన్నప్పటికీ పూర్తిగా తెలుగుదేశం తీరుతో సంతృప్తిగా కనిపించడం లేదు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఆలోచిస్తున్నారు. వాస్తవానికి గంటా ఇప్పటి వరకు వరుసగా 2 ఎన్నికల్లో ఒకే సీటు నుంచి పోటీ చేసి అనుభవం లేదు. తొలుత అనకాపల్లి ఎంపీగా రంగంలోకి దిగిన ఆయన తర్వాత 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా, 2009లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేబినెట్ లో కొనసాగుతూ ఉన్నారు. ఇలా ప్రతి ఎన్నికల్లో ముందు పార్టీ సీటు మార్చే చరిత్ర ఉన్న గంటా వచ్చే ఎన్నికల్లో 2019 నాటికి పార్టీ తరపున ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే గంటా తమ ఇంట అడుగు పెట్టడానికి తగ్గట్టుగా వైసీపీ వ్యూహం రచిస్తుందనే వాదన ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. దానికి తగ్గట్టుగానే భీమిలిలోని వైసీపీకి అంతో ఇంతో పట్టున్న సీనియర్ కర్రీ సీతారాం విషయంలో చిన్నచూపు ప్రదర్శించినట్టు ఉంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ స్థానంలో జూనియర్ మహిళా నేత భీమిలి ఇన్ఛార్జ్ గా నియమించడం ద్వారా కర్రీ సీతారాం కు పొమ్మనలేక పొగబెట్టినట్టు స్పష్టమవుతుంది. దీంతో అది కూడా గంటా కోసమే ఏర్పాటు చేసినదని భావిస్తున్నారు. వాస్తవానికి గంటా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అధినేతతో సైతం మింగుడు పడడం లేదు. ఆయనకు బలంగా ఉన్న కులం కార్డు కారణంగా బాబు సైతం ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. అయినా కానీ ఎన్నికల ముందు పార్టీ పరిస్థితి బాగోలేదని భావిస్తే సొంత సర్వేల ప్రకారం అనుకూలంగా ఉన్న పార్టీలో గంటా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విశాఖ వైసీపీకి తగిన నాయకత్వం లేదు. దీంతో పార్టీని నడిపించేందుకు సారథి కోసం జగన్ ఎదురు చూస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ వంటి తామినా సరిపోదని సందేహిస్తున్నారు. జగన్ కి దానికి తగ్గట్టుగానే గంటా కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఉన్నారు.